కరీంనగర్ హిందూ ఏకతా యాత్ర శోభాయాత్ర కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన హిందూ ఏకతా యాత్ర శోభాయాత్రలో జోరు వానను సైతం లెక్క చేయకుండా వేలాదిగా తరలివచ్చారు. ఏకతా యాత్రను తిలకించేందుకు ప్రతి ఇంటి ఎదుట బారులు తీరారు. కరీంనగర్ వీధులన్నీ జనసంద్రమయ్యాయి. పార్టీలను పక్కన పెట్టి ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఇక ఏకతా యాత్రలో భాగంగా కళాకారుల ప్రదర్శనను కూడా కళారూపాల ప్రదర్శనలు సేవా కార్యక్రమాలు లెక్కలేదు. కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఏపీ సహా పలు రాష్ట్రాల కళాకారులు అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చారు. ఇక యువకుల జోష్కు అంతే లేదు. ప్రతి పాటకు ఉప్పెనలా యువ తరంగం చిందులేస్తూ ప్రజల్లో జోష్ నింపారు. బండి సంజయ్ ప్రసంగంలో ఆపరేషన్ సింధూర్ సందర్భంగా భారత సైన్యం ధైర్య సాహసాలను కొనియాడారు. విపక్షాల విమర్శలకు ఘాటుగా కౌంటర్ ఇస్తూ కాషాయ సైన్యాన్ని ఉత్తేజపరిచారు. సంజయ్ ప్రసంగిస్తూ అనంతరం హిందూ ఏకతా యాత్ర వైశ్య భవన్ నుండి రూరల్ పోలీస్ స్టేషన్ టవర్ వరకు, సర్కిల్, కమాన్ చౌరస్తా వరకు, బస్టాండ్, కమిషనర్ ఆఫీస్, రాజీవ్ చౌక్ మీదుగా తిరిగి వైశ్య భవన్ దిశగా కొనసాగుతుంది. చిన్నారులు, యువకులతో పాటుగా మహిళలు, వృద్ధులు సైతం బారులు తీరారు. చంటి పిల్లలను ఎత్తుకుని తల్లులు సైతం ఇండ్ల ముందు నిలబడి ర్యాలీని తిలకించారు. అడుగడుగున జనం నీరాజనం పట్టారు.